నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్. నేను మీ అమోఘ్ దేశపతి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. పేలులతో దేశం దద్దరిల్లిపోతోంది. దేశ రాజధాని నగరంలో ఆత్మాహుతి దాడి జరిగిన వారం రోజులకే కాశ్మీర్లోని తీవ్రవాద ప్రభావిత ప్రాంతం నౌగాం పోలీస్ స్టేషన్లో ఏకంగా 3000 కేజీల పేలుడు పదార్థాలు అనుమానాస్పదంగా పేలిపోయి భారీ విధ్వంసాన్ని, ప్రాణ నష్టాన్ని సృష్టించాయి. 9 మంది మరణించినట్టు, 27 మంది గాయపడినట్టు తెలుస్తున్నది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందనే వార్తలు కూడా వస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం జాతీయ దర్యాప్తు సంస్థ ఫరీదాబాద్లో సుమారు 3000 కేజీల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకుంది. దర్యాప్తు కోసం కాశ్మీర్లోని నౌగాం పోలీస్ స్టేషన్కు తరలించింది. వీటి పేలుడు స్థాయి, సేకరణ వివరాలు వంటి తదుపరి విచారణ కోసం ఫోరెన్సిక్ అధికారులు శాంపిల్స్ సేకరిస్తున్న క్రమంలో భారీ పేలుడు సంభవించిందని భద్రతా అధికారులు ప్రకటించారు. వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్స్ నుంచి సేకరించిన పేలుడు పదార్థాలన్నీ వ్యవసాయంలో, ఇతర పారిశ్రామిక అవసరాల్లో వాడేవి కావడం, వీటి శాంపుల్స్ సేకరిస్తున్నప్పుడు పేలుడు జరగడంలో అనుమానాలు నెలకొన్నాయి. కొన్ని వ్యవసాయ రసాయనాలను మన దేశంలో పేలుళ్లకు వినియోగిస్తున్న దాఖలాలు గతంలో కూడా ఉన్నాయి. అయితే వాటి ప్రమాద తీవ్రత ఈ స్థాయిలో ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, మావోయిస్టులు అమర్చే మందు పాత్రల్లో అమోనియం నైట్రేట్, పొటాషియం నైట్రేట్ వినియోగిస్తుంటారు. దీంట్లో జిలెటిన్ను కూడా వాడతారు. అయితే వీటి పేలుడు ధాటి కేవలం నిర్దిష్ట లక్ష్యాలను ధ్వంసం చేస్తుంది. కానీ ఢిల్లీ, కాశ్మీర్లో జరిగిన పేలుల ధాటి ఊహకు అందదు. మృతుల శరీర భాగాలు 300 మీటర్ల దూరంలో ఎగిరిపడ్డాయంటే ఉగ్రవాద మాడ్యూల్స్ ఎలాంటి కాంబినేషన్లను తయారు చేస్తున్నారనేది తెలియాల్సి ఉన్నది. అమోనియం నైట్రేట్, పొటాషియం నైట్రేట్లకు తోడు ఉగ్రవాదులు సల్ఫర్ను వాడుతున్నారు. ఈ సల్ఫర్ సాధారణంగా భారీ ప్లాస్టిక్ తయారీ పరిశ్రమల్లో వినియోగిస్తుంటారు. అమోనియం నైట్రేట్, పొటాషియం నైట్రేట్, సల్ఫర్ వల్ల మాత్రమే ఈ పేలుడు సాధ్యమై ఉంటుందా అనే అనుమానాలు కూడా నెలకొన్నాయి. 3 వ్యవసాయ, పారిశ్రామిక రసాయనాలను చాలా కాలంగా ఉగ్రవాదులు పెద్ద ఎత్తున వాడే దాఖలాలు కూడా లేవు. గతంలో దేశీయంగా పేలుడు పదార్థాలు తయారు చేసిన వాటి తీవ్రత ఈ స్థాయిలో లేదని మన గత అనుభవాలు కూడా చెప్తున్నాయి. కానీ తాజా పేలుళ్ల తీవ్రతను చూస్తే అనేక దశల వారీ పరిశోధనల తర్వాత ఉగ్ర మాడ్యూల్స్ కొత్త తరహా ప్లాస్టిక్ కెమికల్ కాంబినేషన్ తయారు చేశాయని అర్థమవుతున్నది. వీటి శక్తి పేలుడు ధాటి ఊహకు అందనంతగా ఉన్నది. బయట నుంచి పేలుడు పదార్థాలను రవాణా చేయడం, సరిహద్దులు దాటించడం కష్టసాధ్యంగా మారడంతో ఉగ్రముఖలు అత్యంత ప్రమాదకర మార్గాలను ఎంపిక చేసుకున్నాయని అర్థమవుతున్నది. దీనికి తోడు నౌగాం పరిణామాలను కూడా పరిశీలిస్తే మరింత స్పష్టమవుతుంది. నౌగాం ఘటన తర్వాత టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక నౌగాం పేలుళ్ల మీద ప్రచురించిన కథనంలో 10 అంశాలను తెర మీదకి తీసుకొని వచ్చింది. అక్టోబర్ నెలలో నౌగాం ప్రాంతంలో భద్రతా బలగాలను హెచ్చరిస్తూ కొన్ని పోస్టర్లు వెలిసినాయి. బునాపుర, నౌగాం ప్రాంతాల్లో బలగాలు భారీ దాడిని ఎదుర్కోవాలంటూ హెచ్చరికలు కూడా జారీ చేశాయి ఉగ్రముఖలు. తాజా పేలుళ్ల తర్వాత నౌగాం పోలీస్ స్టేషన్ ప్రాంతంలో సంచరిస్తున్న 3 వ్యక్తులను భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. సీసీటీవీ ఫుటేజ్లను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత వీరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ 3 గతంలో పోలీస్ స్టేషన్పై రాళ్లు రువ్వడం, దాడులకు దిగిన సంఘటనలకు సంబంధించిన కేసులు ఎదుర్కొంటా ఉన్నారు. నౌగాంలో పేలిన బ్లాస్టింగ్ మెటీరియల్ మొత్తం ఇదే ప్రాంతానికి చెందిన డాక్టర్ ముసమ్మిల్ వద్ద లభించింది. నౌగాం ప్రాంతం ఉగ్రవాద ప్రభావిత ప్రాంతం. నౌగాం ప్రాంతం అనంతనాగ్ జిల్లాలో ఉన్నది. వాణిజ్య కార్యకలాపాలు విస్తృతంగా జరిగే ప్రాంతం కావడం, నౌగాంకు సమీపంలో భారత రక్షణ శాఖకు చెందిన భారీ ఆయుధాగారం, తయారీ కర్మాగారం కూడా ఉన్నది. ఇది మొత్తం ఉత్తర భారతంలో అతిపెద్ద అమ్యునిషన్ డిపోట్ కావడంతో అనుమానాలు మరింత బలపడతా ఉన్నాయి. ఫోరెన్సిక్ నిపుణుల తనిఖీల సమయంలో, షాంపుళ్ల సేకరణ సమయంలో గతంలో పేలుళ్లు జరిగిన దాఖలాలు లేవు. దీంతో తాజా దుర్ఘటనపై అనుమానాలు నెలకొన్నాయి. అమోనియం నైట్రేట్ అనేది ప్రపంచంలోనే కాదు, భారతదేశంలో కూడా ప్రధానమైన వ్యవసాయపు ఎరువు. యూరియాగా పిలిచే ఈ రసాయనాన్ని ఏటా భారత ప్రభుత్వం భారీ ఎత్తున విదేశాల నుంచి దిగుమతి తీసుకుంటుంది. విస్తృతంగా, మరీ ముఖ్యంగా బ్లాక్ మార్కెట్లో యూరియా అందుబాటులో ఉంటుంది. ఇక పొటాషియం నైట్రేట్ మన దేశంలోని రైతాంగం పంటల దిగుబడి వృద్ధికి వినియోగిస్తూ ఉన్నది. హైడ్రోపోనిక్స్ వ్యవసాయం పద్ధతిలో పొటాషియం నైట్రేట్ వినియోగం చాలా ఎక్కువ. ఇక ఉగ్రవాదుల వద్ద లభించిన సల్ఫర్ను వ్యవసాయ రసాయనాల ఉత్పత్తులు తయారు చేసే కంపెనీలతో ప్లాస్టిక్ పరిశ్రమలు వినియోగిస్తాయి. రబ్బరు అధిక వేడిలో కరిగించడంలో కూడా వీటిని వాడుతూ ఉంటారు. విటమిన్ ఔషధాల కంపెనీలు కూడా వినియోగిస్తాయని సమాచారం. ఇంత విరివిగా లభించే రసాయనాలతో ఉగ్రముఖలు భారీ పేలుడు తయారు చేస్తున్నాయి. ఇవేవి నిషేధిక రసాయనాలు కావు. ఇది చాలా ప్రమాదకరమైన సమస్య. వీటికి మరే పేలుడు రసాయనాలు ఉపయోగిస్తున్నాయనేది తెలియాల్సి ఉన్నది. ఈ రసాయనాలు దేశంలో ఏ ప్రాంతంలో, పారిశ్రామిక ప్రాంతాల్లో కూడా లభిస్తాయి. వీటికి తోడు మరో కొత్త రసాయనాన్ని పరిశోధన శాలల్లో తయారు చేసి వీటికి కలుపుతున్నాయా అనే అనుమానం వ్యక్తమవుతున్నది. నౌగాం పేలుళ్ల తర్వాత భారత ప్రభుత్వం ప్రమాదం అని ప్రకటించడం వెనుక కూడా భద్రతాపరమైన కారణాలు, విచారణపరమైన సున్నిత అంశాలు ఉండే అవకాశం ఉందంటున్నారు రక్షణ రంగ నిపుణులు.
కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ ప్రశాంత్ లోఖండే మాత్రం భిన్నమైన ప్రకటన చేశారు. పేలుడుపై మరింత దర్యాప్తు జరిగిన తర్వాత వివరాలు వెల్లడిస్తామని ప్రకటించారు. ఫరీదాబాద్ నుంచి 3,000 కేజీల పేలుడు పదార్థాలను రోడ్డు మార్గం గుండానే తరలించారు భద్రతా అధికారులు. టాటా కంపెనీకి చెందిన ట్రక్కుల్లో వీటిని తరలించినట్టు తెలుస్తున్నది. అధికారులు ప్రమాదమని ప్రకటించినప్పటికీ జైషే మహమ్మద్, పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ వంటి ఉగ్ర సంస్థలు పేలులు తమ పనే అంటూ పేలులు జరిగిన వెంటనే ప్రకటన విడుదల చేసినాయి. మొత్తంగా పహల్గాం తర్వాత పర్యాటక ప్రాంతాలతో పాటు ధార్మిక ప్రదేశాలకు వెళ్లేందుకు జనం భయపడుతున్న మాట కొంతమేర నిజం. భారత ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ఉగ్రముఖలు ఏదో మార్గం ద్వారా దాడులకు దిగి ప్రజల ప్రాణాలు బలి తీసుకుంటా ఉన్నాయి. భారత ప్రభుత్వం 2019లో జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి అయిన 370 అధికరణ రద్దు చేసిన తర్వాత ఉగ్రముఖలను ఏరివేసింది. ఇక్కడి నుంచే పరిణామాలు వేగంగా మారడం, ఉగ్ర కార్యకలాపాలు పెరగడం కనిపిస్తూ ఉన్నది. 370 ఆర్టికల్ రద్దును ఉగ్రముఖలు వారికి మద్దతిస్తున్న పాకిస్తాన్ జీర్ణం చేసుకుంటలేవు. ఎందుకు అంటే కాశ్మీర్ మొత్తం పాకిస్తాన్ చేతిలో పెట్టాలి అని. పెడదామా అప్పుడు ఇంకెట్లా ఉంటుంది పరిస్థితి? ఎవరు ఆలోచించాలి? మనమే ఆలోచించాలి. ఈరోజు వైట్ కాలర్ టెర్రరిస్టులని మాట్లాడడం నిజంగా చాలా బాధేస్తూ ఉన్నది. ఇన్ని రోజులు టెర్రరిజానికి మతం గురించి మాట్లాడుతుంటే, మతం కాదంటుండే టెర్రరిజం గురించి మాట్లాడుతున్నప్పుడు అడుక్క తినేవాళ్ళు తిండికి గతి లేక, చదువు లేక చేస్తారు. ఎక్కడి నుంచో వచ్చి చేస్తారు, బయట నుంచి వచ్చి చేస్తారు. బయట నుంచి ఎవరు లేదు, ఇక్కడే ఉండి, ఇక్కడే చదివి, ఇక్కడే చాలా అద్భుతమైనటువంటి పదవులను, చాలా అద్భుతమైనటువంటి బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి వాళ్ళు ఈరోజు టెర్రరిస్టులుగా బయటకు వచ్చారు. ఇంకా బయటపడిన వాళ్ళు ఇంకెక్కడెక్కడ ఉన్నారు, ఏ స్థానాల్లో ఉన్నారు, ఏ పొజిషన్స్లో ఉన్నారు, ఎటు వెళ్తున్నాం మనం? ఆలోచించాలి. జై హింద్, మేరా భారత్ మహాన్.